నిర్లక్ష్య వైఖరి కాపాడుకుందాం గాంధీ అర్జున హాస్టళ్లను కాపాడుకుందాం ఉరవకొండలో గాంధీ అర్జున హాస్టళ్లను రక్షించుకుందాం దళిత గిరిజనుల ఆస్తులను దళిత గిరిజనుల భూముల పట్ల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి దళిత గిరిజనుల భూముల పట్ల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి అర్జున హాస్టళ్లను ఆన్లైన్ లో ఎక్కించడంలో చేసి నిర్లక్ష్య వైఖరి కాపాడుకుందాం దళిత గిరిజనుల ఆస్తులను కాపాడుకుందాం దళిత గిరిజనుల ఆస్తులను. ఈరోజు ఉరవకొండ నియోజకవర్గం నుంచి శ్రీ గాంధీ హరిజన హాస్టల్ స్థల వివాదంపై రావడం అనేది జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ అయినటువంటి కేతన్ గారి నిర్లక్ష్య వైఖరి ద్వారానే మేము ఈరోజు వంట వార్పు కార్యక్రమానికి ఇక్కడ వచ్చి చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా ఉరవకొండ పట్టణంలో నడి ఒడ్డున ఉన్న పొలం నంబర్ 533B1 533C నందు 2 ఎకరాల 67 సెంట్లు స్థలం ఉంది. మరి దీనిని అప్పుడు స్వాతంత్ర సమరయోధుడు అలాగే ప్రజాసేవకుడు అయినటువంటి శ్రీ గట్టు వెంకటరమణప్ప గారు చందాలు వేసుకొని కొని ఇవ్వడం అనేది జరిగింది. 1941లో రిజిస్టర్ చేయడం అనేది జరిగింది. ఉరవకొండ బీద విద్యార్థుల సహాయ సంఘము అదేవిధంగా శ్రీ గట్టు వెంకటరమణప్ప హరిజన హాస్టల్ అనే ఈ 2 పేర్ల పైన మళ్ళీ 1B అడంగాలు కానీ ఆర్హెచ్లో కానీ స్పష్టంగా ఉంది. దాదాపుగా 1941 నుండి 2008 వరకు ఈ రికార్డులు పక్కాగా ఉన్నాయి. కానీ కొంతమంది స్వార్థపరులు కొంతమంది రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యి 2008లో దీనిని అడంగల్లో మార్చడం అనేది జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే కొంతమంది స్వార్థపరులు దీనిని అడంగల్లో లేకుండా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ వాళ్ళు కోట్లు సంపాదించాలనే ఉద్దేశంతో చేయడం అనేది జరిగింది. దీనిని గుర్తించి నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని తిరిగి మరి ప్రజలను చైతన్యవంతం చేసి మేము ఈరోజు 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 6 సంవత్సరాలుగా ఉరవకొండ అనంతపురం ప్రతి స్పందన కార్యక్రమంలో అర్జీలు ఇచ్చి కూడా ప్రయోజనం లేకుండా ఉంది. ప్రతిసారి దీనిపైన స్పందిస్తుంటే దాదాపుగా 500 అర్జీలుగా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు స్పందనలో ఏ మాత్రం కరువు అయిపోయింది. మాకు ఈ స్పందన ప్రజల యొక్క సమస్యలను తీర్చడానికి ఈ స్పందన కార్యక్రమం ఉంది. మరి అలాంటి స్పందన కార్యక్రమంలో ఈ సమస్యనే పరిష్కరించకపోతే మరి స్పందన కార్యక్రమాన్ని కూడా మేము రద్దు చేయాలనే ఉద్దేశంతో ముఖ్య డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ అర్జీలను కూడా దహనం చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాము.